2, 3. సావిత్రమ్మ అది ఇప్పుడు వెళ్ళే ఊరు. మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కాలం చేశాక అటువైపు ఎవరూ వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అందుకు. ఆనంద్ వర్మ ఓ అవునా అని అంటాడు. సావిత్రమ్మ అలా మాట్లాడుతూ ఉంటుంది. ఆనంద్ వర్మ నీ కబుర్లతో ఊరికి వచ్చేసాం దిగు అని అంటాడు. సావిత్రమ్మ సరే అని దిగుతుంది. ఆనంద్ వర్మ అయ్యో ఇంకా గుడి తెరవలేదు అని దూరంగా వెళ్ళే అబ్బాయిని పిలుస్తాడు. సూరి చెప్పన్నా అంటాడు. బాబు గుడి ఎంతకు తెరుస్తారు అని ఆనంద్ వర్మ అడుగుతాడు. సూరి టైమింగ్ లేదన్నా, ఒకరోజు 8కి ఇంకో రోజు 7కి అలా. ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోరు అని అంటాడు. అదిగో అక్కడ ఎదురుగా పూజారి గారు వస్తున్నారు కదా, ఆయన ఇంకా తెరుస్తారులేండి, మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పేసి వెళ్తాడు. ఆనంద్ వర్మ థ్యాంక్స్ బాబు అని అంటాడు. పూజారి గారు వస్తూ ఏంటి ఇంత పెద్ద కారు ఉంది, మనకెందుకులే అని గుడి తెరవడానికి వెళ్తాడు. ఆనంద్ వర్మ పూజారి గారు మీతో కాసేపు మాట్లాడాలి అని అంటాడు. పూజారి చెప్పు బాబు అని అంటాడు. ఆనంద్ వర్మ విషయమంతా చెప్తాడు. పూజారి అయ్యో తప్పకుండా అని లోపలికి రండి అంటాడు. ఆనంద్ వర్మ సంతోషమని సావిత్రిని పిలుస్తాడు. సావిత్రి వచ్చి నమస్కారం పంతులు గారు అంటుంది. పూజారి సౌభాగ్యవతి భవ అని, సావిత్రి నేను నీకంతా చెప్తాను, నువ్వు అలాగే చెయ్యి, అంత మంచి జరుగుతుంది అని అంటాడు. సావిత్రమ్మ సరే అంటుంది. అలా గుడి మొత్తం శుభ్రం చేసి పొర్లు దండాలు పెడుతుంది. ఆనంద్ వర్మ మధ్య మధ్యలో సహాయం చేస్తూ ఉంటాడు. పూజారి పూజకి సిద్ధం చేసి ఇద్దరిని పిలిచి హారతి ఇస్తాడు. ఆనంద్ వర్మ సావిత్రమ్మ సంతోషంగా హారతి కళ్ళకు అద్దుకొని పూజారి ఆశీర్వాదం తీసుకొని కూర్చుంటారు. పూజారి అమ్మ శివుడు చాలా శక్తి ఉన్న దేవుడు, భక్తుల కోరికని చాలా త్వరగా నెరవేరుస్తాడు అని అంటాడు. సావిత్రమ్మ అదే జరిగితే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నేను పూజ చేసి ఇలాగే మొక్కుంటాను, ఈ సమయానికి ఇక్కడికి వచ్చి పూజ చేస్తాను అని అంటుంది. పూజారి మంచిది అంటాడు. సావిత్రి స్వామి నా కోరిక నెరవేర్చి నాకు అమ్మ అనే భాగ్యాన్ని పిలుపును దక్కనివ్వు స్వామి అని మనసులో కోరుకుంటుంది.
ఆనంద్ వర్మ వరాన్ని ఇవ్వు అని కోరుకుంటాడు. సావిత్రి వెళ్దామా అని అంటుంది. ఆనంద్ వర్మ పూజారికి సంభావన ఇచ్చి వెళ్ళొస్తామని అంటారు. సంవత్సరం తర్వాత సావిత్రమ్మ ఆనంద్ వర్మ వీళ్ళకి పండంటి మగబిడ్డ పుడతాడు. సావిత్రమ్మ ఏవండి మనం సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరికి వెళ్దామండి అని అంటుంది. ఆనంద్ వర్మ అలాగే పేరు కూడా ఆయన్నే పెట్టమందాం అని అంటాడు. సావిత్రమ్మ తప్పకుండా అంటుంది. ఆనంద్ వర్మ హ్యాపీగా కారులో గుడికి వెళ్తారు. సుబ్రహ్మణ్య శాస్త్రి పూజ చేస్తూ ఉంటాడు. ఆనంద్ వర్మ సావిత్రమ్మ నమస్తే పూజారి, నమస్తే శాస్త్రి గారు అని అంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి నమస్తే రండి అంటాడు. సావిత్రమ్మ దేవుని ముక్కొని శాస్త్రి గారు అబ్బాయి జాతకం మరియు పేరు కూడా మీరే పెట్టండి అని అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి బాబు చెయ్యి చూసి జాతకం రాసి మీ అబ్బాయి జీవితం చాలా మలుపులు తిరుగుతాయి కానీ మంచికే అని అంటాడు. సావిత్రమ్మ ప్రమాదం ఏం లేదు కదా పూజారి గారు, శాస్త్రి గారు అని అడుగుతుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి ఆమె కంగారు చూసి ఏం లేదు అని శివుడి దగ్గర ఉండే రుద్రాక్ష బాబు మెల్లో వేస్తాడు. ఆనంద్ వర్మ అలాగే పేరు కూడా పెట్టండి శాస్త్రి గారు అని అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ బాబు ఆ దేవుడి వరప్రసాదం కావున రుద్ర అని పేరు పెడతాడు. ఆనంద్ వర్మ రుద్ర అని 3 సార్లు చెవిలో చదువుతాడు. సారీ ఫ్రెండ్స్, కొంచెం దగ్గాను. సావిత్రమ్మ రుద్ర అని 3 సార్లు చెవిలో చదువుతుంది. ఆనంద్ వర్మ శాస్త్రి గారికి సంభావన ఇచ్చి వెళ్ళొస్తామండి అంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సరే సంతోషం అంటాడు. ఆనంద్ వర్మ సావిత్రమ్మ సంతోషంగా అక్కడి నుండి వెళ్తారు. సుబ్రహ్మణ్య శాస్త్రి పాపం అసలు విషయం తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఓ పరమేశ్వర ఏంటయ్యా నీ లీల అని అనుకుంటూ ఉంటాడు. నారాయణ శాస్త్రి ఏంటి సుబ్రహ్మణ్యం,
నారాయణ శాస్త్రి, ఏంటి సుబ్రహ్మణ్యం, నీలో నువ్వే ఏదో మదన పడుతున్నావు, సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ అబ్బాయి జాతకం చూడు అని చూపిస్తాడు. నారాయణ శాస్త్రి జాతకం చూసి, అయ్యో రామ, ఏంటి ఇలా జరుగుతుంది, అంతా ఇంకా శివుడే చూసుకోవాలి, మనం ఏం చేయలేము అని అంటాడు. దానికి సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా అవును అని, అంతా శివయ్య లీల అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్తారు. అలా అసలు ఈ అబ్బాయి జాతకంలో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు చూద్దాం ఫ్రెండ్స్.